నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కష్టే ఫలే. మనకు అందించిన వారు విశ్వనాథారమ్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ సృష్టిలో గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఎలాగైతే ఒకదాని తరువాత మరొకటి మారుతూ ఉంటాయో అలాగే జీవితంలోనూ కష్టాల వెంబడి సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ కష్టాలు ఆవహించినప్పుడు మాత్రం కొందరు బెదిరిపోతారు. ఈ ప్రకృతిలో ఎండ తగలకుండా పెరిగిన చెట్టు లేదు, కష్టం లేకుండా ఎదిగిన మనిషి లేడు. నిజానికి కష్టాలు ఎలా బతకాలో మనిషికి నేర్పిస్తాయి, ఎన్నో గుణపాఠాలు అందిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి, వాటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించకూడదు. ఈ జీవన ప్రయాణంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, గెలుపోటములు తప్పవు. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకూడదు. మన కష్టం వెంటనే ఫలించి గెలుపుని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున మనం కోరుకున్న గెలుపును మనకు అందిస్తుంది. నిజానికి ఏ రంగంలోనైనా ఎవరికైనా కష్టాలుండి తీరుతాయి. రైతుకి ఎలాంటి ఈది బాధలు లేకుండా పంట చేతికి రాదు. వ్యాపారులకు ఎల్లప్పుడూ లాభాలే ఉండవు. ఆధ్యాత్మిక సాధకుడికి తపోదీక్ష ప్రారంభించగానే దైవదర్శనం కాదు. సంకల్ప బలం, కృషిని నమ్ముకున్న వారు మాత్రం ఏటికి ఎదురీదినట్లుగా ధైర్యంతో కష్టాలను ఎదుర్కొని అద్భుతమైన విజయాలను అందుకుంటారు. ప్రకృతి అంటే అందమైన పర్వతాలు, శిఖరాలు మాత్రమే కాదు, లోయలు కూడా. అలాగే జీవితం అంటే ఆనందమే కాదు, ఆవేదన, కష్టాలు కూడా ఉండక తప్పవు. అందుకే మనకు కష్టాలు ఎదురయ్యాయని ఎవరిని నిందించకూడదు. కలకాలం ఉండని కష్టాల గురించి కలత చెందకుండా స్థితప్రజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మనోనిబ్బరాన్ని అలవరుచుకోవాలి. కొందరు కష్టాలు కలిగినప్పుడు దైవంపై విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ ఎందరెందరో దైవభక్తులు మాత్రం ఎన్ని కష్టాలు, దుఃఖాలు అనుభవించినా తాము నమ్ముకున్న దైవాన్ని వీడలేదు. అలాంటి వారిలో తుకారాం, పోతన, సతీ సక్కుబాయి మొదలైన వారున్నారు. బాలభక్తుడైన ప్రహ్లాదుడిలా కష్టాల్లో కూడా స్థిరచిత్తులైన వారే ఆ దైవానికి ప్రీతిపాత్రులవుతారు. ఉత్తమ భక్తులుగా ఆచంద్ర తారార్కం నిలుస్తారు. స్వామి వివేకానంద మహనీయులందరూ కష్టాల నుంచే జీవిత పాఠాలు నేర్చుకున్నారు. కష్టాలే వారిలో నిద్రానవస్థలో ఉన్న శక్తుల్ని, ప్రతిభల్ని అభివ్యక్తం చేశాయి. అందువల్ల ఎప్పుడైనా ఓడినప్పుడు ధైర్యంగా నిలబడాలి, గెలిచినప్పుడు స్థిరంగా ప్రశాంతంగా ఉండాలి. మానసిక బలానికి ఇదే నిదర్శనమని తెలుసుకోవాలని హితవు పలికారు. కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలను పరిష్కరించుకోలేనప్పుడు చాలామంది నిరాశకు గురవుతారు. నిజానికి మనం ఉన్న పరిస్థితులకు మనమే కారకులం. అందుకే ఈ పరిస్థితులను మార్చుకోగల శక్తి కూడా మనలోనే ఉంది. మంచి వాళ్ళకి కష్టాలు వస్తే వారు రాటుదేలుతారు, కానీ కఠినులుగా మారరు. ప్రతి మనిషికి కష్టాలను ధైర్యంతో ఎదుర్కొని సానుకూల దృక్పథంతో ముందుకు ప్రయాణించాలి. సాధారణంగా చాలామంది కష్టం వచ్చినప్పుడే ఆ భగవంతుణ్ణి కొలుస్తారు. కానీ ఆయనను నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి దాన్ని సులువుగా దాటే శక్తి మనకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా మనల్ని ముంచేస్తే మనల్ని గొడుగు పట్టి కాపాడుతాడు. అలాంటప్పుడు భగవంతుడు మనలోనే అంతర్యామిగా ఉన్నాడనే సత్యం అర్థమవుతుంది. అప్పుడు ఎలాంటి కష్టాలనైనా అవలీలగా అధిగమిస్తాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.